బ్యాక్ టు న్యూస్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ టార్గెట్ గా బీజేపీ, కాంగ్రెస్లు వ్యూహ రచన చేస్తున్నాయి. ఆ పార్టీని ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా గులాబీ పార్టీ సిట్టింగ్ సీట్లపై కన్నేశాయి. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్, బీజేపీలలో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా 4 ఎంపీల పేర్లు వినిపిస్తున్నాయి. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో రంజిత్ రెడ్డి, కవిత, శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, మొత్తం ఎంతమంది బీఆర్ఎస్ ఎంపీలు పార్టీ మారే అవకాశాలున్నాయి? అలాగే అసలు వీరు పార్టీ మారాలని ఎందుకు అనుకుంటున్నారు? సంతోషి, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం చేపట్టిందో తెలంగాణతో అప్పటి నుంచి కూడా కాస్త స్పీడ్ పెంచడం కూడా చెప్పుకోవచ్చు. అదే ఊపులో ఇప్పటికే చాలామంది చూసాం. స్థానిక సంస్థల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, చైర్మన్ వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. అయితే ఇక రేపు మరో 2 నెలల్లోని లోక్సభ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలో అధికారం చేపట్టామో అదే స్థాయిలో ఉన్న 17 ఎంపీ స్థానాలు కానీ 16 ఎంపీ స్థానాలు ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన ముఖ్యమంత్రి ఆయసి సీనియర్ నేతలతో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఫోకస్ పెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎవరైతే 9 మంది ఎంపీలు ఉన్నారో సిట్టింగ్ ఎంపీలు, ఆ సిట్టింగ్ ఎంపీల పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాగైనా సరే ఆ సిట్టింగ్ ఎంపీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలన్న ఒక ఆలోచనలో దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఇందులో ముఖ్యంగా మనము ఎక్స్క్లూజివ్గా ఈరోజు 6 టీవీ అందిస్తుంది. ఎవరు ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో వాళ్ళు ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలకు చేరబోతున్నారు అనేది మనం ఎక్స్క్లూజివ్గా ఒక రిపోర్ట్ అందిస్తున్నాం. ముందుగా చూసుకుంటే ఏదైతే మహబూబాబాద్ ఎంపీ ఎవరైతే ఉన్నారో మాలోత్ కవిత, ఆమె 2019లో నేరుగా వచ్చేసి ఆమె ఈరోజు ఎంపీ 2019లో ఎంపీగా పోటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. తెలిసి ఆమె అక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె ప్రస్తుతము బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఈమె ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేరుగా ఈమెతో మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ఈమె కూడా అదే చెప్తుంది, నాకు మీరు ఎంపీ టికెట్ ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే అన్న నేను ఖచ్చితంగా మీతోనే ఉంటాను, మీతోనే కలిసి పని చేస్తానని చెప్పేసి మళ్ళీ కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఈమె చేరిక దాదాపు ఖరారు అయిపోయింది. మరొక మంచి రోజు చూసుకొని ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది. అంటే ఎప్పుడైనా ఎట్లుంటుందంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సిట్టింగ్ ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయితేనే వస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ కవిత మాత్రం అది చెప్పట్లేదు. మీరు ఎంపీ టికెట్ ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే అన్న రేవంత్ అన్న ఖచ్చితంగా నేను మీతో కలిసి పని చేస్తాను, నేను వస్తానని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా మరో 2-3 రోజుల్లో ఎంపీ కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతుంది మహబూబాబాద్. ఇక మరొకటి చూసుకుంటే ఇటు నెక్స్ట్ రంజిత్ రెడ్డి తెలుసు మనకు చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డి ఉన్నారు. ఈయన గతంలో ఒక బిజినెస్ వ్యాపారవేత్త అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోయి ఆయన చేవెళ్ల ఎంపీగా ఉన్నారు. సో చేవెళ్ల ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కూడా పార్టీ వీడుతున్నారు అన్న ఒక సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముఖ్య నేతలు ఎవరైతే కేటీఆర్, హరీష్ రావు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా రంజిత్ రెడ్డి పార్టీ వీడుతున్నారన్న తెలుసుకున్న సమాచారంతో ఈ ఇద్దరు అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు కూడా రంజిత్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి రంజిత్ రెడ్డితో కలిసి లంచ్ చేసి ఒక్క విషయం చెప్పారు, అన్న మీరు వెళ్ళకండి, ఖచ్చితంగా మనం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్లో అధికారంలోకి వస్తుంది, మీరు ఎట్టి వెళ్ళకండి అని చెప్పేసి కూడా రంజిత్ రెడ్డికి కాస్త బ్రెయిన్ వాష్ చేసినట్లు ఆయన కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. కానీ ఆయన మాత్రం సరే అని చెప్పారు. కానీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఆయన కూడా మరో మంచి రోజు చూసుకొని జాయిన్ అయిపోతున్నాడు. ఇప్పటికే కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు మాట్లాడారు, ఇంటికి వెళ్ళారు, 2 సార్లు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళకు సానుకూలు చెప్పినప్పుడు కూడా ఆయన చేరిక దాదాపు ఖరారు అయిపోయింది. ఒకరోజు చూసి ఇప్పటికే కార్యకర్తలతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆయన కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మరో సిట్టింగ్ ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతారు. నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే ఈయన మన్నె శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ. ఈయన వ్యాపారవేత్త. ఈయన రాజకీయాల్లోకి లాస్ట్ టైం 2018లో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఒక వ్యాపారవేత్త. సో అతను కూడా 2019లో బీఆర్ఎస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీ టికెట్ తీసుకుని ఆయన ఎంపీగా ఉన్నారు. సో మన్నె శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు. సో ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఒకే విషయం చెప్తున్నాడు, ఏంటి అంటే ముఖ్యమంత్రిగా ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన మా జిల్లా, ఆయన వ్యక్తిగతంగా కూడా నాకు చాలా పరిచయము. సో అన్నతోటి నాకు పరిచయాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, నేరుగా నేను ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు. గతంలో బీఆర్ఎస్ పార్టీలో అవకాశం ఉండేది కాదు, కేవలం నేను ఎంపీనే, కానీ కనీసం ఎవరికి తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలు లేదంటే బీఆర్ఎస్ పార్టీలో కేవలం 1 మ్యాన్ షో నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉండే, ఆ స్వేచ్ఛ ఉంటుంది. సో నేను ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీలో వెళ్తానని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కావచ్చు, అదేవిధంగా మల్లు రవితో పాటు వీళ్ళందరితో కూడా టచ్లో చర్చించినట్టు తెలుస్తుంది. ఆయన కూడా త్వరలో మన్నె శ్రీనివాసరెడ్డి కూడా మహబూబ్ నగర్ నుంచి ఆయన ప్రజెంట్గా బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు కాబట్టి అతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఖచ్చితంగా ఈయన కూడా మరి టికెట్ విషయం అయితే ఖచ్చితంగా ఇచ్చినా ఇవ్వకుండా వస్తానని చెప్పేసి చెప్తున్నారు. కానీ మొత్తానికైతే మహబూబ్ నగర్ నుంచి కూడా ఈ ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు. నెక్స్ట్ విషయానికి వస్తే బీబీ పాటిల్, జహీరాబాద్ ఎంపీ. బీబీ పాటిల్ కూడా గతంలో కూడా ఎంపీగా చేశారు. సో మొన్న 2019లో కూడా మళ్ళీ గెలిచారు. ఈయన తెలిసారు కరెంటు కట్టిన బీఆర్ఎస్ వాది, ఖచ్చితంగా కేసీఆర్ వెంటనే ఉంటారు. కానీ ఎక్కడ వెళ్ళారు. గతంలో కూడా చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళందరూ కూడా సంప్రదించినప్పుడు కూడా నేను లేదు కేసీఆర్ వెంట ఉంటాను అని చెప్పేసి కూడా 2019లో చెప్పినప్పటికీ ఖచ్చితంగా కేసీఆర్ అంటే ఉన్నాడు. ప్రస్తుతం జహీరాబాద్ ఎంపీగా ఉన్నాడు. కానీ ఈరోజు బీబీ పాటిల్ కూడా పార్టీ వీడుతున్నాడు. సో ఈయనది కొంత క్లారిటీ ఉంది. ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడా లేక బీజేపీ పార్టీలోకి వెళ్తారా అనేది ఒక చర్చ జరుగుతుంది. కానీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్టీ పెద్దలు కూడా ఆయనను చర్చించారు. ప్రస్తుతానికి ఆయన కూడా జగన్ అవబోతున్నట్లు తెలుస్తుంది. సో ఇటు గులాబీ పార్టీకి చెందిన వాళ్ళు కూడా చర్చించినట్టు తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ పైన ఎక్కువ ముగ్గు చూపాడు. సో ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 9 మంది ఎంపీలు ఎవరైతున్నారో ఆ ఎంపీలందరినీ కూడా ఖచ్చితంగా ఇక కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ 4 ఎంపీలు అయితే దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా ఒక మంచి రోజు చూసుకొని జాయిన్ అయిపోతున్నారు. వీళ్ళే కాదు, ఇప్పుడు 4 పోతే ఇంకొక 5 మంది ఉంటారు. సో 5 మంది పైన కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క గాలం వేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఫోకస్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఉంది. గతంలో ఏదైతే టీడీపీని టీడీఎల్పీని ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకుందో, సో ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ అదే. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మొత్తాన్ని విలీనం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి అయితే ప్రత్యేక దృష్టి అయితే పెట్టారు బీఆర్ఎస్ పార్టీ పైన. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్లను అదేవిధంగా ఎంపీలను కూడా జాయిన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ 4 ఎంపీలు అయితే మాత్రం మరో 2-3 రోజుల్లో, అంటే దాదాపు ఒక వారం 10 రోజుల్లో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. సంతోష్. ఓకే రాజేష్, మరి నిన్న చూసుకుంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు బీఆర్ఎస్కి సంబంధించి అభివృద్ధి పనులు సొంత ఖర్చుతో చేసినందుకు ఆ నిధులు ఇంకా విడుదల చేయని కారణంగా అధిష్టానం ఏం పట్టించుకోలేదన్న కారణంతో కోపంతో కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. ఈరోజు చూసుకుంటే ఈ సిట్టింగులు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ బుజ్జగింపు చర్యలు ఏం చేపట్టట్లేదా? అదే ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక రేవంత్ రెడ్డి తావూస్ పర్యటన వెళ్ళొచ్చిన తర్వాత మెదక్ జిల్లా ఏదైతే మెదక్ జిల్లా ఉందో అది ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్ జిల్లా. అంటే మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సో కలిసిన తర్వాత మనం చూసాం జరిగిన పరిణామాలు. సో వీళ్ళందరూ కూడా ఇంకా ఈ 4 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పేశారు. తర్వాత వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మేము ఎక్కడ వెళ్ళాం, కేవలం అభివృద్ధి కోసమే, నిధుల కోసం వెళ్ళామని చెప్పి. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఇదే విషయం చెప్పారు. మేము కేవలం అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళి కలిసామంటారు. కానీ తర్వాత వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో అదే రిపీట్ ఇక్కడ అవుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అయితే జరిగిందో అదే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్లో జరుగుతుంది. సో వీళ్ళు కూడా త్వరలో జరిగే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా ఈ 4 ఎమ్మెల్యేలను మేమే పంపించామని ఒక హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరు కూడా ఇప్పటివరకు చెప్పలేదు. సో వీళ్ళు ఈ 4 మాత్రం మరి ఎవరైతే గతంలో ఎమ్మెల్యేలను కలిశారో వాళ్ళు కూడా పార్టీ వీడుతున్నారని ఒక చర్చ జరుగుతుంది. ఆయనతో పాటు మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కలిశారు. నేరుగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి వచ్చారు. సో మొత్తానికి ఎంపీలే కాదు, ఈ పార్లమెంట్ ఎన్నికలు అయ్యే సమయానికి ఎంపీలతో పాటు కొంతమంది సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టచ్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరైతే టచ్లో ఉన్నారో వాళ్ళంతా హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళంతా గతంలో టీడీపీలో ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ప్రజెంట్గా, ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి అక్కడ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వీళ్ళందరూ టీడీపీలో ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ప్రజెంట్గా ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి టచ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మళ్ళీ టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో మాత్రం ఈ యొక్క ఫోకస్ ఏదైతే ఆపరేషన్ ఆకర్ష్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆపరేషన్ ఆకర్ష్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, అదేవిధంగా టీడీపీకి చెందిన వాళ్ళు ఏ రకంగా అయితే జాయిన్ చేసుకున్నారో ఈ రోజు అదే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. చూడాలి రాజకీయ వర్గాలు ఎలాంటి చర్చ జరగబోతుంది. మరి లోక్సభ ఎన్నికల వరకు ఎవరెవరు జాయిన్ అయిపోతారు ఏందనేది రాబోయే చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు నేను ఏదైతే చెప్పానో ఈ 4 ఎంపీలు మాత్రం ఖచ్చితంగా మరో వారం రోజుల్లో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. సంతోష్. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి